ప్రైజ్ ద లార్డ్. పిల్లరా, ఈ యొక్క ఉదయకాల సమయంలో దీని వాక్యాన్ని చదువుకుందాం. యెషయా గ్రంథము 25వ అధ్యాయం 1వ వచనం. ఐజాయా 25:1. యెహోవా, నీవే నా దేవుడవు, నేను నిన్ను హెచ్చించెదను, నీ నామమును స్తుతించెదను. ఓ లార్డ్, thou art my God, I will exalt thee, I will praise thy name. యేసు ప్రభువారి అతి శ్రేష్టమైన నామంలో పిల్లరా మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. మరొక నూతన వారమును ప్రారంభించడానికి దేవుడు తన కృపను మనకిచ్చారు. సజీవుల లెక్కలో ఉన్నాం. దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుందాం. మన యొక్క ప్రార్థన, మన యొక్క విజ్ఞాపన, మన స్తుతి పిల్లరా యేసు ప్రభువారి యొక్క ఉన్నతమైన నామను బట్టి అనే సత్యాన్ని గుర్తించాలి. గల కారణము యేసు ప్రభువారి యొక్క నామము ఘనమైన నామము. యేసు ప్రభువారి యొక్క నామము పాపం నుంచి మనం విడిపించే నామము. యేసు ప్రభువారి యొక్క నామము రోగముల నుంచి మనకు జయమిచ్చే నామము. యేసు ప్రభువారి యొక్క నామం ప్రియులరా శాంతి సమాధానం ఇచ్చేది. యేసు ప్రభువారి యొక్క నామము ప్రతి భయం నుంచి, దిగుల నుంచి, నిరాశ నిస్పృహల నుంచి లేవనెత్తేది. నా ప్రియుడ, నా ప్రియ సోదరి, ఇలాంటి ఉన్నతమైన నామను బట్టి మన దేవుని స్తుతించాలి, ఆయన ఆరాధించాలి, ఆయన గణపరచాలి. ఇక్కడ యెషయా భక్తుడు చుట్టూరు ఎంత భయంకరమైనటువంటి నిరాశ నిస్పృహలు ఉన్నాయి, దుఃఖం ఉంది, వేదన ఉంది. వాటి మధ్యలో దేవుణ్ణి స్తుతిస్తున్నాడు, ఆరాధిస్తున్నాడంటే తన వ్యక్తిగత జీవితంలో ఎలాంటి విశ్వాసం తనకుంది, ఎలాంటి నమ్మకము దేవుని యందు కలిగి ఉన్నాడు. కాబట్టి ఏమాత్రం కలత చెందక, నిరాశ నిస్పృహలకు వెళ్ళక దేవుని మహింపరుస్తున్నాడు. పిల్లరా, కొన్నిసార్లు మన స్తుతి, ఆరాధన మన జీవితాలను మారుస్తుంది. కాబట్టి ఉదయకాల సమయంలో ఈ మహోన్నతమైన దేవుని ఎదుట సాగిలపడి స్తుతించి ఆరాధించుకుందాం. అలాంటి స్తుతి, ఆరాధన ఉదయకాల సమయంలో దేవుడు మనందరికీ దయచేయను గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, పరిశుద్ధమైన తండ్రి, మహోన్నతమైన దేవా, ఆశ్చర్య అద్భుత కార్యములు చేసే దేవా, యేసు ప్రభువా, మీ ఉన్నతమైన నామమును బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. తిరిగి ఉదయకాల సమయంలో మీరు మాకు ఇచ్చినటువంటి ఈ ధన్యకరమైనటువంటి నిరీక్షణ బట్టి మీకు వందనాలు. ఎంతోమంది ఉదయాన్నే లేచి నిరీక్షణ లేక, ధైర్యం లేక, బలం లేక నిరాశ నిస్పృహలోకి వెళ్తూ ఉంటారు. కానీ యేసు ప్రభువా, మీ నామం గొప్పది. మీ వైపు చూసినప్పుడు ఎలాంటి బలం, ఎలాంటి శక్తి, ఎలాంటి జ్ఞానం మేము కలిగి ఉంటాం నాయన. ఇలాంటి ఆత్మ ద్వారా ప్రతి ఒక్కరు నడిపించి, ప్రతి ఒక్కరి జీవితంలో మీ యొక్క శాంతి సమాధానం ఏలుబడి చేయడానికి సహాయం ఇచ్చేయమని, ప్రతి కీడు అపాయాన్ని తప్పించండి. ప్రతి దుఃఖము, వేదన నుంచి ప్రభువా మా పిల్లల యొక్క జీవితాలని బలపరిచి విడిపించి సహాయం ఇచ్చేయమని మనం చేతిగా అప్పగించుకుంటూ యేసయ్య అతి పరిశుద్ధమైన ఘనమైన నామమును బట్టి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమెన్. God bless you all. My dear brothers and sisters, greetings in the precious name of our Lord and Savior, Jesus Christ. Here in Isaiah 25:1, the Isaiah says, O Lord, thou art my God, I will exalt thee, I will praise thy name. This verse is a prayer of praise. Isaiah acknowledges God personally, thou art my God, and responds with worship, exalting and praising his name. The reason for this worship is God's wonderful works and his eternal plans, which are always faithful and true. Amen.